ప్రసాద్ కుమార్ సార్ స్పీకర్ నాడు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ సీఎం గారు కూడా ఈరోజు అనౌన్స్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే గడ్డం ప్రసాద్ నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం. మన వార్డు డెవలప్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయండి. ఆల్రెడీ నేను సుభాష్ గారు మోగుతాడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నా కోసం ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలండి. నేను 14వ వార్డు నుండి సి సరిత కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ నుంచి ఎన్నో హామీలు అమలయ్యాయన్నమాట. ఏంటివంటే అవి ముఖ్యంగా సన్న బియ్యం కానీ, ఇంకా ఫ్రీ బస్సు, కరెంటు, ఇవన్నీ మనకు ఇందిరమ్మ ఇండ్లు మెయిన్గా ఎన్నో అమలు అయ్యాయి అన్నమాట. అయితే నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేను తెలుసుకున్నాను. చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏవి అందుబాటులోకి రాలేబట్టండి. అవి నేను విన్ అయ్యాక అవన్నీ నేను అందేలాగా నేను చూసుకుంటానని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాను. ప్రతి ఇంటి నుంచి నాకు ఒక బిడ్డగా మళ్ళీ చెల్లిగా నన్ను ఎంతో ఆదరించారు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన పార్టీ వాళ్ళకి ఎలాంటి సమస్యలు కానీ తీర్చలేదట. నన్ను ఎన్నుకొని తీరుస్తామని నన్ను ఒక కన్న కూతురిగా ప్రతి వాళ్ళు నన్ను ఆదరించారండి. మా మామయ్య సి అనంతయ్య గారు ఎన్నో మంచి పనులు ప్రతి ఒక్కరికి చేశారండి. ఆ విధంగానే చేద్దామని నేను ముందు అడుగు వేశాను. ప్రతి ఒక్కరూ నన్ను చాలా మంచిగా ఆదరించారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు 14వ వార్డుగా వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మన అల్లంపల్లి 14వ వార్డు కార్యకర్తలకు మరియు మా వార్డు కౌన్సిలర్ మా సరిత గారికి మరి ప్రతి ఒక్కరికి మా యొక్క పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం లోపల మున్సిపల్ ఎన్నికలు ముందుగా ఉన్నందుకు మన గడ్డం ప్రసాద్ ఆదేశాల మేరకు మేమంతా ఈరోజు 14వ వార్డుల కష్టపడి ఇంటింటికి ప్రచారం చేసి గడప గడపకు ప్రచారం చేసి ఈరోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ సరితమ్మను గెలిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే మా యొక్క వార్డు లోపల కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. ఈ స్పందనతోటి అవతల టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు మా పార్టీ లోపలికి ఎంతోమంది వలసగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల లోపల మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు మనం ప్రతి ఒక్కరం అనుభవిస్తున్నాం, ప్రతి ఇంటింటికి అనుభవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు సరితమ్మకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం.